రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఈరోజు తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పని ప్రాజెక్టు పరిధిలో 3 రోజుల పాటు రిలే దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో 42 రోజుల పాటు సమ్మె చేశారు. సమ్మె నిరవధికంగా చేశారు. కానీ ఆ ప్రభుత్వం కేవలం కొన్ని హామీలకే పరిమితం చేసింది, మున్సిపల్ రాసింది, కానీ కనీస వేతనం మాట ఎత్తలేదు. ఆ సందర్భంగా గతంలో అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా దీక్షా శిబిరాలకు వచ్చి ఆనాడు ఇదే అంగన్వాడీ టీచర్లకు ఏవైతే సమస్యల పరిష్కారం కోసం మీరు ఏదైతే చేస్తున్నారో మా ప్రభుత్వం వస్తానే వెంటనే ఆ సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పి కనీస వేతనం ఇతర సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పి ఆ యొక్క టెండర్ దగ్గరకు వచ్చి హామీలు ఇవ్వడం జరిగింది. మేము ఇప్పటికైనా అంటే గత 2 సంవత్సరాలు గడిచిపోయింది, కనీసం ఈ బడ్జెట్ లోనైనా ఈ అంగన్వాడీలకు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీలు కానీ కనీస వేతనం అమలు చేయాలనే విషయంలో ఈరోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యల మీద ఒక దృష్టి తీసుకొని పరిష్కారం చేస్తే బాగుంటుంది. లేకపోతే చలో విజయవాడ లేదంటే చలో ఢిల్లీ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారని చెప్పని సిఐటి ఆధ్వర్యాన ఎర్ర జెండా ఆధ్వర్యాన వారికి సపోర్ట్ చేస్తూ వీరి యొక్క హక్కులు సాధించుకునేంత వరకు ఎలవేలు మేము గట్టిగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మా డిమాండ్ల కోసం మేము ఈ రోజు రోడ్డు ఎక్కి నిరాహార దీక్షలు చేస్తున్నాము. మేము కనీస వేతనం 26,000 ఇవ్వాలి, బడ్జెట్ పెంచాలి, ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఇంకొకటి ఏంటంటే పని భారం ఎక్కువైపోయింది, పని భారాన్ని తగ్గించాలి. మేము గతంలో 42 రోజులు ఇక్కడ ఇదే టెంట్లు వేసుకొని కూర్చుంటే కూటమి ప్రభుత్వము ప్రతిరోజు వచ్చి మన ప్రభుత్వం వస్తే మీకు మెరుగైనవి అందిస్తాము, మీకు కావలసిన మీ జీతాలు పెంచుతాము, ఈసారి మన ప్రభుత్వానికి ఓటేయండి అని గత కూటమి ప్రభుత్వము వరుసగా వచ్చినారు. కానీ కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు అయిపోయింది. అంగన్వాడీలు ఎక్కడుండారు అనే ఆలోచన లేకుండా అంగన్వాడీలను ఎప్పుడు రోడ్డుకి ఎక్కితేనే అంగన్వాడీలు గుర్తొస్తారు, లేకుంటే గవర్నమెంట్ కు అంగన్వాడీలు గుర్తే రారు. ఒక కుటుంబం బతకాలంటే 26,000 కనీస వేతనం ఇవ్వాలి. ఈ గవర్నమెంట్ కు మళ్ళీ ఎందుకు అర్థం కావడం లేదో మాకైతే అర్థం కాలే. ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే బాగా లక్షలకు వేలు తీసుకుంటారు. కానీ అంగన్వాడీ ఒక కుటుంబం బతకాలంటే 26,000 ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకుంటే మేమైతే ఈ సమ్మెను ఈ రిలే నిరాహార దీక్షను దఫలవారీగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, తర్వాత చలో విజయవాడ ఉంటది. చలో విజయవాడలో కానీ మాకు జరగకుంటే నెక్స్ట్ గతంలో 42 రోజులు ఎట్లా సమ్మె చేసినామో అదే విధంగా సెంటర్లను బంద్ చేసి అందరము రోడ్డుకి ఎక్కి ఈ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాము. మా జీతాలు పెరిగేంత వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.